శివనామం మంగళప్రదం. ఆ నామ పారాయణం ముక్తికి మార్గం. మహాశివరాత్రి పర్వదినాన రోజంతా ఉపవాసంతో రాత్రి జాగరణతో భక్తులు ఆ మహాదేవుని మనస్ఫూర్తిగా కొలిచి తరిస్తారు. ఇలా చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో అవతరించిన పవిత్ర దినం మహాశివరాత్రి. వేకువజామునే స్నానాలాచరించి పరమశివుని అర్చించి ఈ రోజంతా ఉపవాసం ఉండడం శివరాత్రి పర్వదిన ప్రత్యేకత. రాత్రి శివనామ స్మరణ చేస్తూ భక్తులు నిద్ర లేకుండా జాగారముంటారు. ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయన్నది భక్తజనుల విశ్వాసం. జన్మలో ఒక్క శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసినా పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు. ఇక్కడ ఉపవాసం అంటే భోజనం తినకుండా ఉండడం అనేది ఒక అర్థం, లేదా ఆ శివుని యొక్క సమీపంలో వాసం నివసించుట అని మరొక అర్థం. అట్లాగే జాగరణం అంటే నిద్రపోకుండా ఉండడం అని ఒక అర్థం, లేదా మన ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అపమార్గంలో బానికుండా జాగరూకతతో వాటిని సరైన పద్ధతిలో వినియోగించుకోవడం అనేటువంటిది ఉన్నది. ఈ శివలింగోద్భవం ఒకటే కాదు, శివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరుల పరిణయాన్ని, కళ్యాణాన్ని నిర్వహించే ఘట్టం కూడా ఉన్నది. అందుచేత ఆ కళ్యాణంలో కూడా చాలా భక్తి తాత్పర్యాలతో భక్తులంతా పాల్గొంటూ ఉన్నారు. శివ పురాణాలు వినిపిస్తారు, శివుని మీద హరికథలు చెప్తారు, శివనామోచ్చారణలు చేస్తారు. ఎక్కడ పెట్టినా ఓం నమ శివాయ అనే ఈ ఉచ్చారణ మారుమ్రోగుతూ ఉంటుంది. కాబట్టి ఏడాది పొడుగునా శివుణ్ణి ఆరాధించిన ఈ శివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధించడం చాలా విశిష్టమైనటువంటి విషయము. త్యాగం, పరోపకారం, నిరాడంబరత, నిజాయితీ మొదలైన గుణాలన్నింటికీ పెట్టింది పేరు పరమేశ్వరుడే. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఆది దంపతులు నిలిచారు. స్త్రీ పురుషుల్లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదంటూ అర్ధనారీశ్వర తత్వాన్ని లోకానికి చాటాడు పరమశివుడు. శివుడిని కైలాసనాథుడిగా, ముక్కంటిగా, భక్త వత్సలుడిగా, పరమేశ్వరుడిగా అనేక నామాలతో పూజించడం తెలిసిందే. పేర్లెన్ని ఉన్నా రూపం మాత్రం లింగాకారమే. లోక కళ్యాణం కోసం హాలాహలాన్ని మింగి నీలకంఠేశ్వరుడయ్యాడు. శరీరంలోని సగభాగాన్ని ధర్మపత్ని ఉమాదేవికి పంచి శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు.